లయావస్థ అనేది ఆధ్యాత్మికతలోని మొట్టమొదటి సమస్య. ఈ స్థితిని సిద్ధింపచేసుకున్న అభ్యాసిని ఆరంభకుడు అంటారు. ఈ లయావస్థ అనేది ఒక రకంగా ఆ సర్వోత్కృష్టునితో గల ఒక సంబంధాన్ని సూచిస్తుంది. అక్కడిక నేను అనేది ఉండదు. ఈ సంబంధం ఎంత సమీపంగా ఉంటే లయావస్థ అంత ఉన్నతంగా ఉంటుంది. ఇది ఎలాంటి సమయము, స్థితి అంటే భగవంతుడు గనక సంకల్పిస్తే ఆ దివ్యమైన వెలుగును అదే పాళ్లలో ప్రసాదిస్తాడు. ఇటువంటి శాశ్వతమైన స్థితి తరువాత వచ్చే దాన్ని దివ్యమైన జీవితం అంటారు. అయితే ఇది ఇక్కడితో అంతమవదు. సాధారణంగా దివ్య జీవితం తర్వాత ప్రతి దశలోనూ కూడా ఈ లయావస్థ ఉంటుంది. కానీ ఇక్కడ మరోలా ఉంటుంది. మనిషి ఎప్పుడూ లయావస్థను అన్వేషిస్తూ ఉండాలి. దానితో పాటే దివ్య జీవితం వచ్చేస్తుంది. దివ్యమైన జీవితాన్ని లయావస్థ లేకుండా సాధించలేము. దాని అంతమే మాస్టర్ స్థితి. ఈ చివరి దశలో ఉద్భవించే దివ్య జీవితమే చిట్ట చివరి స్థితి. దానినే భూమా స్థితి అని అంటారు. నిజమైన స్థితి తనకు తానే బయట పడుతోందనడానికి నిదర్శనమే ఈ తేలికదనం అనే అనుభూతి కలగటం. ప్రేమానుభూతి కూడా దీనికి నిదర్శనమే. వాక్కును, ఆలోచనను నియంత్రించటం చాలా అవసరం. తద్వారా ఉన్నత లయావస్థలు సాధించటానికి అర్హత వస్తుంది. ఇతరులకు సుఖం, ప్రశాంతత, శాంతి అనేవి సంతోషానికి ఆధారం. కానీ మనకి మాత్రం ప్రళయం, ప్రేమ యొక్క విరహ వేదనలే మోక్షానికి మార్గాలు.